వైఎస్ వివేక హత్య కేసు వ్యవహారంలో రామ్ సింగ్, సునీత నర్రెడ్డిలపై వివేక పిఏ కృష్ణారెడ్డి దాఖలు చేసిన కేసులో అదనపు డాక్యుమెంట్లను సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం చేశారని ఏపీ ప్రభుత్వం తేల్చింది. దీనిపై సుప్రీంకోర్టులో అదనపు అఫిడవిట్ను దాఖలు చేసింది. ఎంపీ అవినాష్ రెడ్డి మార్గదర్శకత్వంలోనే సిబిఐ అధికారి రామ్ సింగ్, సునీత నర్రెడ్డిలపై కేసు నమోదు చేశారని అందులో పేర్కొంది. వైఎస్ వివేక హత్య కేసును ఉద్దేశపూర్వకంగా తారుమారు చేసేందుకు కుట్ర జరిగిందని ఏపీ సర్కార్ వివరించింది. సునీత నర్రెడ్డి, రాజశేఖర రెడ్డిలను కూడా కుట్ర కోణంలో భాగంగా ఈ కేసులో ఇరికించాలని చూశారని పేర్కొంది. రామ్ సింగ్ పై కేసు పెట్టినప్పుడు ఉన్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జి రాజు ప్రొఫెషనల్గా కేసును విచారించలేదని తెలియజేసింది. తనను అవినాష్ రెడ్డి బెదిరించినట్లు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జి రాజు అంగీకరించినట్లు పిటిషన్లో ఏపీ ప్రభుత్వం చెప్పింది. రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ కె రాజేశ్వర్ రెడ్డి, ఏఎస్ఐ జి రామకృష్ణారెడ్డిలే ప్రధాన పాత్రధారులని, వారిద్దరే ఈ కేసు మొత్తాన్ని నడిపించారని సర్కార్ తెలిపింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, సాక్షులను విచారించినట్లు దొంగ వాంగ్మూలాలు పుట్టించడం, ఛార్జిషీట్ దాఖలు చేయడం, ఇలా ప్రతి ఒక్కటి రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ కె రాజేశ్వర్ రెడ్డి, ఏఎస్ఐ జి రామకృష్ణారెడ్డిలే చేశారని పిటిషన్లో తెలిపింది. ఎంవి కృష్ణారెడ్డి చెప్పిన వాటిల్లో ఏ ఒక్కదానికి సరైన ఆధారాలను చూపలేకపోయారని, అసలు ఎంవి కృష్ణారెడ్డిని రామ్ సింగ్ ఎప్పుడూ విచారించలేదని చెప్పింది. తనను రామ్ సింగ్ హింసించి థర్డ్ డిగ్రీ ఉపయోగించి వైఎస్ అవినాష్, ఆయన కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ తీసుకున్నారని ఎంవి కృష్ణారెడ్డి చెప్పిన వాటిల్లో ఏ ఒక్కటి నిజం లేదని వెల్లడించింది. సాక్షులను విచారించకుండానే విచారించినట్లుగా ఛార్జిషీట్ను తయారు చేశారని తెలిపింది. ఏఎస్ఐ జి రామకృష్ణారెడ్డి నివాసంలోనే తతంగం అంతా పూర్తి చేశారని, కేవలం 12 రోజుల్లోనే కట్టుకథలన్నీ అల్లి రామ్ సింగ్, సునీత నర్రెడ్డిపై కేసు నమోదు చేశారని పిటిషన్లో తెలిపింది. ఇక తన ఫిర్యాదుకు మద్దతునిచ్చే ఏ ఒక్క ఆధారాన్ని ఎంవి కృష్ణారెడ్డి సమర్పించలేకపోయారని పేర్కొంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జి రాజు అసలు ఎక్కడికి వెళ్లకుండానే రిపోర్టు తయారు చేశారని, అదంతా ఈ ఇద్దరు పోలీసు అధికారులు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ కె రాజేశ్వర్ రెడ్డి, జి రామకృష్ణారెడ్డిలే చూసుకున్నారని చెప్పింది. సాక్షులు చాలామంది తాము అసలు స్టేట్మెంట్ ఇవ్వలేదని విచారణలో తెలిపారని వెల్లడించింది. ఇక కేసు డైరీలోని పత్రాలపై సంతకం చేయడానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జి రాజు నిరాకరించినప్పుడు ఆయనను ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ అదనపు ఎస్పీ రాజేశ్వర్ రెడ్డిలు అప్పటి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి తీసుకెళ్లారని, అక్కడ అవినాష్ రెడ్డి తమ సూచనలు పాటించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఐఓ జి రాజును బెదిరించినట్లుగా పేర్కొంది. రిటైర్డ్ పోలీసు అధికారులతో కుమ్మక్కై అవినాష్ రెడ్డి ఆయన సహచరులను వివేక హత్య కేసు నుంచి విముక్తి పొందేందుకు పనిన కుట్ర అని స్పష్టంగా అర్థం అవుతుందని అదనపు అఫిడవిట్లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఎఫ్ఐఆర్ ఇండెక్స్లో ఈ కేసు డీటెయిల్స్ను నమోదు చేయకూడదని కూడా రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ కె రాజేశ్వర్ రెడ్డి, ఏఎస్ఐ జి రామకృష్ణారెడ్డిలు బెదిరించినట్లు జి రాజు అంగీకరించారు. వెంకటకృష్ణారెడ్డిని ఇన్స్పెక్టర్ జి రాజు విచారించలేదని, అసలు వెంకటకృష్ణారెడ్డి పోలీసు స్టేషన్కే రాలేదని సీసీటీవీలో చాలా స్పష్టంగా తెలుస్తోందని ప్రభుత్వం వెల్లడించిన విషయంలో ఉంది. ఇక వివేక పిఏ వెంకటకృష్ణారెడ్డిని రామ్ సింగ్ విచారించలేదు అనడానికి సీసీటీవీ ఫుటేజ్లతో పాటు పలు సాక్ష్యాలను ఏపీ ప్రభుత్వం బయటపెట్టింది. వెంకటకృష్ణారెడ్డి చెప్పినవన్నీ కట్టుకథలేనని కొత్త ఐఓ బి మురళి స్పష్టం చేశారు.